సింహలగ్నం. సింహలగ్నానికి అధిపతి రవి. ఇది స్థిర లగ్నం. స్వశక్తిపై అభివృద్ధిలోకి వస్తారు ఇందులో జన్మించిన వాళ్ళు. జీవితంలో స్థిరపడి క్రమంగా ఉన్నత స్థితిని సాధించి పేరు ప్రతిష్టలు సంపాదించుకొని గౌరవించబడతారు. మంచి వారని పెంచుకుంటారు. పట్టుదల బాగా ఉంటుంది. పొగడ్తలకు కరిగిపోతారు. అన్యాయాన్ని అవినీతిని సహించరు. తమకు నష్టమైనను ఇష్టపడి అన్యాయాన్ని ఎదిరిస్తారు. వారి యొక్క గుట్టును కూడా బయట పెడతారు. ఆపుకోలేని ఆకస్మిక కోపము, కొంచెం హార్ష్ మాటలు అలాంటివి వస్తాయి వీళ్ళకి. వెంటనే మళ్ళీ శాంతిస్తారు కూడా, పశ్చాత్తాపడతారు. ఎన్ని తప్పులు చేసిన వారినైనా సరే తప్పు ఒప్పుకుంటే మాత్రం క్షమిస్తారు. ఈ సింహలగ్నం వాళ్ళు వీళ్ళు గొప్పవారు అని అంగీకరించినట్టయితే ద ఆపోజిట్ పర్సన్స్ చేసిన అపకారాలన్నిటినీ కూడా మర్చిపోతారనమాట. ఇలాంటి కారణం వల్లనే వీళ్ళు చాలాసార్లు మోసపోయి తీవ్రమైన నష్టాలకు గురవుతారు. సో దీన్ని మార్చుకుంటే మంచిది. వీళ్ళకి ఏంటంటే దయాహృదయం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా దారిద్ర్యాన్ని కానీ, ఆకలిని కానీ, దీన స్థితిని కానీ చూసినట్టయితే వీరికి వెంటనే మనసు కరిగిపోతుంది. వాళ్ళకి సహాయపడమే కాక తమ సర్వస్వం ఇచ్చేయడానికి కూడా వెనకాడరు వీళ్ళు. స్వశక్తితో సంపాదించుకున్న ధనాన్ని కోసమే ప్రాకులాడతారు. వేరే వాళ్ళు వాడిన వస్తువులను వాడడానికి అస్సలు ఏమాత్రం ఇష్టపడరు. పట్టుదలతో స్థిర చిరాస్తులు పోయినా లెక్క చేయరు. ఒక్కోసారి వీళ్ళు పట్టుదల కోసం స్థిర చిరాస్తులు పోయినా కూడా లెక్క చేయరు అనమాట. సహజంగా తండ్రితో అభిప్రాయ భేదాలు ఉంటాయి వీరికి. అండ్ అలాంటి సమయాల్లో పిత్రార్జితము, సుఖ సంపాదనలు కూడా వదులుకుంటారు. వీరికి కోపం తెప్పించిన వారికి ప్రమాదమే. నిష్కపటంగా ఉంటారు. కపటత్వాలు అనేవి ఉండవు వీళ్ళకి. ద్వేషించిన వారి యందు కూడా ఉదాసీనంగా ఉంటారు. అంటే ఇంకా పట్టనట్టుగా వదిలేస్తారనమాట. వీళ్ళకి పగ తీర్చుకునే స్వభావం అనేది అయితే ఉండదు. అని సామాన్యంగా ఇక మాట్లాడడం అనేది మానేస్తారు. అలాంటి వారితో ఇష్టం లేని వారితో చనువుగా ప్రవర్తించలేరు వీళ్ళు అసలు. వీరు కనుక అప్పులు ఇచ్చినట్టయితే వీరికి అవి తిరిగి రావడం అనేది కష్టమే. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసే ముందు కానీ వీళ్ళ యొక్క సుపీరియర్స్తో వీళ్ళకి గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి కనిష్ట సంతతి ఏదైతే ఉంటుందో ఆ కనిష్ట సంతతికి వీరిపై అభిమానం ఎక్కువగా ఉంటుంది. అండ్ శారీరక మానసిక శ్రమలకి ఓర్చి నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అండ్ ప్రభుత్వ సంస్థల్లో ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. లేదా పెద్ద పదవుల్లో ఉంటారు వీళ్ళు. లేదా పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో అలాంటి వాటిల్లో ఉద్యోగం చేస్తారు. మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి మాటలకు లొంగిపోతారు. కుట్ర చేసిన వారిని కనిపెడతారు వీళ్ళు. వాళ్ళ గుట్టు రట్టు చేస్తారనమాట. వీరిలో కీర్తికాంక్ష, పదవీకాంక్ష, అధికార వాంఛ అనేవి బాగా ఉంటాయి. అతి క్లిష్టమైన సమస్యలను క్షణంలో పరిష్కరించగల సామర్థ్యం వీళ్ళలో ఉంటుంది. వీళ్ళకి అనారోగ్య సమస్యలున్నా కూడా, లేదా ఏదైనా దీనస్థితి ఏర్పడ్డా కూడా వీలైనంత వరకు అసలు ఇతరుల సేవలని పొందడానికి వీళ్ళు అసలు అంగీకరించరు. ఇతరుల జాలి, దయ లాంటి వాటిని వీళ్ళు స్వీకరించరు. ఇది సింహలగ్నం యొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఇవి మిగతా ఏ లగ్నాలకు కూడా ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది ఉండదు. అండ్ సింహలగ్నంలో జన్మించిన వాళ్ళకి మంచి ఆరోగ్యం, చిత్తస్థైర్యం. అంటే ఇప్పుడు కర్కాటక లగ్నాన్ని చెప్పినప్పుడు ఏం చెప్పాము? చపల చిత్తం అని చెప్పాము. బుద్ధి స్థిరంగా ఉండదు. కానీ సింహలగ్నానికి స్థిరమైన చిత్తం ఉంటుంది. అంటే స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన మనస్సు అనేది ఉంటుంది. చక్కని నిర్మాణంతో కూడిన దేహం అనేది కలిగి ఉంటారు వీళ్ళు ఈ సింహలగ్నంలో జన్మించిన వాళ్ళు జనరల్గా అన్ని భోగభాగ్యాలు అనుభవించి సుఖంగా ఉంటారు. శత్రువులను కూడా జయిస్తారు. మనసులో విషయాలను నిర్భయంగా, ధారాళంగా పైకి చెప్పుట వీరి యొక్క నైజం. మనోధైర్యం కలవారై ఉంటారు. కాబట్టి వీరు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా లెక్క చేయకుండా వాటి నుంచి తప్పించుకొని గెలిచి బయటపడతారు. వీరు దేనికోసం ఆశపడి నీచ పనులు చేయడం అలాంటివి చెయ్యరు. ఇప్పుడు మీరు కొన్ని లగ్నాల్ని అబ్జర్వ్ చేయండి. నేను స్పెషల్గా చెప్తాను.
ఈ కొన్ని లగ్నాలు, కొన్ని నేను నక్షత్రాలు సిరీస్ చెప్పినప్పుడు, నేను రాశుల సిరీస్ చెప్పినప్పుడు అవన్నీ అబ్జర్వ్ చేయండి. కొంతమంది ఇవన్నీ కామన్గా వచ్చేవి అంటారు. కామన్గా వచ్చుడు కాదు, ప్రతి మనిషి కూడా ఒక లగ్నంలో, ఒక రాశిలో, ఒక నక్షత్రంలో, నక్షత్ర పాదాలు కూడా డిఫరెంట్లో అలా పుడతారు. అలా పుట్టినప్పుడు ఏంటంటే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ అన్నీ మిక్స్ అయ్యి ఒక మనిషి ఏర్పడతాడు. ఓకే, సో ఇప్పుడు సింహ రాశి లక్షణాలు, సింహ లగ్న లక్షణాలు డిఫరెంట్ ఉంటాయి. బికాజ్ రాశి ఈజ్ ద మనస్తత్వం, భావోద్వేగాలను సూచించేది రాశి. అండ్ లగ్నం అంటే శరీరం, ఆరోగ్యం అండ్ పర్సనాలిటీ, వీళ్ళు స్పందించే విధానము, వీళ్ళ యొక్క స్వభావం, ఇవి తెలియజేసేది లగ్నం. కాబట్టి రాశి వేరు, లగ్నం వేరు. రాశి స్వభావం వేరు, లగ్న స్వభావం వేరు. సపోజ్ ఒకరు కన్యా రాశిలో పుట్టారు, సింహ లగ్నంలో పుట్టారు, సో అండ్ సో నక్షత్రంలో పుట్టారు, సో అండ్ సో పాదంలో పుట్టారు అంటే అప్పుడు అవన్నిటినీ వినండి. అవన్నీ విన్నప్పుడు అన్నిట్లో మిక్స్ చేసినప్పుడు కొన్ని ఎలిమినేట్ అవుతాయి, కొన్ని స్ట్రాంగ్ అవుతాయి పాయింట్స్. ఓకే, సో అలానే మనం టైం కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఇలానే మనము సెట్ చేస్తామన్నమాట గుణగణాలను బట్టి. ఓకే, అండ్ వింశోత్తరి దశ ఇవన్నీ బట్టి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇక సింహలగ్నం వాళ్ళు చెప్పాను కదా, సింహలగ్నం వాళ్ళు స్నేహపాత్రులుగా ఉంటారు. అండ్ శత్రువర్గంతో కూడా కయ్యానికి కాలు దువ్వరు వీళ్ళు జనరల్గా. బికాజ్ అదంతా టైం వేస్ట్ పని కదా. ఇలాంటి టైం వేస్ట్ కార్యక్రమాలు సింహలగ్నం వాళ్ళు పెట్టుకోరు. ఓకే, వీరికి కోపం పాలు ఎక్కువగానే ఉంటుంది, బాగానే ఉంటుంది కోపం అనేది. అండ్ మంచి సంగీతం, కవిత్వం, శాస్త్రాలు ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇష్టం అనేది ఉంటుంది. సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం ఉంటుంది. శుభ్రమైన వస్త్రాలు కోరుకుంటారు వీళ్ళు చేసే పనులలో వేరే వాళ్ళ యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది వీళ్ళకి నచ్చదు. వీళ్ళ యొక్క స్థిరమైన అభిప్రాయం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే. అహంకారులు కూడా, గర్విష్ఠులు. అండ్ కొన్నిసార్లు వీళ్ళు చిన్న విషయానికి కోపగించుకుంటూ ఉంటారు. వీరికి ప్రతి పని అనుకున్నట్టు జరగాలి, లేకపోతే మండిపోతూ ఉంటారు వీళ్ళనమాట. ఓకే, కానీ వీళ్ళ కోపం అనేది చాలా కాలం ఉండదు, కొంతసేపటికి మామూలు స్థితిలోకి వచ్చేస్తారు. కపటం లేని హృదయం ఉంటుంది, ఉన్నది ఉన్నట్టు చెప్పగల స్వభావం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపం అనేది జరుగుతుంది. నీచ కార్యాలు, చెడ్డ పనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు అనమాట. స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది వీళ్ళకి. అండ్ గంభీర హృదయం అనేది ఉంటుంది. సహజంగానే సింహలగ్నం వాళ్ళు వీళ్ళ అధికారులకి అనుకూలంగా ఉంటారు. అండ్ దయాదాక్షిణ్యాలనే బాగా ఉంటాయి వీళ్ళకి. మార్పు చెందని స్థిరమైన మనోనిశ్చయం కలిగి ఉంటారు వీళ్ళు. అండ్ కొంచెం దర్పం చూపిస్తారు. భగవద్భక్తి, దూరదృష్టి, దివ్య దృష్టి, ధైర్యము, స్థైర్యము, నీతి, నిజాయితీ, ఆవేశం వెంటనే ఆలోచన, హోదా, ఉదార స్వభావము, శౌర్యం చూపించడము, ఉత్సాహంగా ఉండడము, అల్పభోజనం చేయడము, సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉండడము, శత్రువులను గుర్తించడము, అలాగే శత్రువులను జయించడము, భోగభాగ్యాలు అనుభవించడము, ఇలాంటివన్నీ వీరి యొక్క ముఖ్యమైన బేసిక్ లక్షణాలు సింహలగ్నం వాళ్ళవి. అండ్ వీరికి వచ్చే అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుకున్నట్టయితే వీరికి అప్పుడప్పుడు కడుపు నొప్పి, పళ్ళ నొప్పి, వెన్నుముకకు సంబంధించిన నొప్పులు, అతిశ్రమ వలన నీరసము, దడ, అండ్ గుండెలో నొప్పి రావుట, నరాలకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు కొంతమందికి ఇలాంటివి ఉండే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండగలరు. అండ్ అసలు సింహలగ్నం వాళ్ళ గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు. మన సింహం అనేది స్థిరమైన లగ్నము. గ్రహరాజు అయిన రవి సింహలగ్నానికి అధిపతి. సో రాజుకు ఉండాల్సిన రాజసిక లక్షణాలు, ఆ దయా దాక్షిణ్య గుణము, ఇవన్నీ కూడా సింహలగ్నం వాళ్ళలో స్పష్టంగా ఆ స్వభావాన్ని మనం చూడగలుగుతాం. సో ఇక సింహలగ్నానికి ఉన్న పాపగ్రహాలు, శుభగ్రహాల గురించి చర్చించుకున్నట్టయితే పాపగ్రహాలు వచ్చేసి శని, బుధుడు, శుక్రుడు. అండ్ శుభగ్రహాలు గురువు, రవి, కుజుడు. అండ్ యోగకారక గ్రహము కుజుడు. చంద్రుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు, ఎందుకంటే వ్యయ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి. అండ్ చంద్రుడు స్థానాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తాడు.